ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఆ రాయి ఎవరు అంటే ప్రభువైన యేసుక్రీస్తే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ప్రభువైన యేసుక్రీస్తే ఆ రాయి అనేది మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. అందువల్ల మనం ప్రభువైన యేసుక్రీస్తే ఆ రాయి గనక మనం రాళ్ళకి రప్పలకి మొక్కొచ్చా అంటే మొక్కకూడదు. ఎందుకంటే ఇక్కడ అలంకార రూపంగా చెప్పబడినటువంటి మాటే తప్ప మరి ఆయన రాళ్ళల్లోనూ లేకపోతే చెట్లలోనూ పుట్టల్లోనూ నివసించే దేవుడు కానే కాదు. మరి ఇక్కడ ఒక అలంకార రూపంగా చెప్పబడిన మాట ఇది. ఆయన ఒక రాయిగా దేవుడు సియోనులో పునాది రాయిగా ఆయనను స్థాపించాడు. యేసుక్రీస్తు ఒక పునాది రాయిగా వేయబడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ పునాది రాయి ఎటువంటిదంటే అది పరిశోధింపబడిన రాయి. అంటే యేసు ప్రభు వారిని ఈ లోకంలో ఉన్నప్పుడు చాలామంది పరిశోధించారు. చాలామంది వచ్చి ప్రభువులో ఏదన్నా ఒకవేళ పాపం ఉందా లేకపోతే ఆయనలో ఏదన్నా దోషం ఉందా అని చాలామంది ఆయన్ని పరిశోధించారు. కానీ ఆయనలో ఏ పాపమును కూడా వారు కనుగొనలేకపోయారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు వారు ఆయన అన్నాడు కదా, నాలో పాపమున్నదని మీలో ఎవడైనా రూపించగలడా అంటే ఆనాడు ఎవడు రూపించలేకపోయాడు. ఆనాటి నుండి ఈనాటి వరకు చాలామంది యేసుక్రీస్తులో ఏదైనా దోషం ఉందేమో పాపం ఉందేమో అని చాలామంది బైబిల్ చదువుతున్నారు. కానీ ఏ ఒక్కరూ కూడా ప్రభువులో పాపము దోషం ఉందని నిరూపించలేకపోతున్నారు. హల్లెలూయా. మరి మనకి బాగా తెలిసినటువంటి ఒక దైవజనుడు, గొప్ప దైవజనుడు ఎవరంటే ఆర్ఆర్కే మూర్తి గారు. ఆయన రేడియోలో మరి దాదాపుగా 50 సంవత్సరాలు మరి ప్రపంచం అంతా కూడా సువార్తను బోధించినటువంటి గొప్ప దైవజనుడు ఆయన. ఆయన బైబిల్ చదివింది దేనికో తెలుసా? బైబిల్లో ఏమైనా తప్పులు ఉన్నాయేమో పట్టుకుందామని బైబిల్ చదవడం ప్రారంభించాడట. ఆయన ఒక బ్రాహ్మణుడు. కానీ ఆయన చెప్పిన సాక్ష్యం ఏంటంటే, నేను బైబిల్లో తప్పులు ఉన్నాయని వాటిని వెదికి పట్టుకోవాలని నేను బైబిల్ చదవడం ప్రారంభించాను. కానీ ఆ బైబిలే నాలో ఉన్న తప్పులను ఎత్తి చూపించింది. అందువల్ల నేను ప్రభువుని మరి విశ్వసించి నేను రక్షణ పొందానని చెప్పాడు ఆయన. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని ఇక్కడ ఆ రాయి ఎవరు అనంటే అది పరిశోధించబడిన రాయి. మనం ఒక బిల్డింగ్ కట్టాలంటే పునాది అనేది చాలా ప్రాముఖ్యమైంది. అవునంటారా కాదా? చెప్పట్లేదు ఎవరు. పునాది అనేది చాలా ప్రాముఖ్యమైంది ఆ బిల్డింగ్కి. ఆ పునాది ఎంత బలంగా వేయబడుతుందో ఆ ఇల్లు అంత బలంగా నిలబడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ పునాది ఎంత బలంగా వేయబడుద్దో దాని మీద మనం ఎన్ని అంతస్తులైనా కట్టుకోగలుగుతాం. హల్లెలూయా. అందుకని దేవుడు యేసుక్రీస్తుని ఒక పునాది రాయిగా వేశాడు. ఆ పునాది రాయి మీద మనందరము సజీవమైన రాళ్ల వలె కట్టబడుచున్నాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలా కట్టబడుతున్నామంటే ఆత్మ సంబంధమైన మందిరాలుగా కట్టబడుతున్నాం మనం. సో ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ ఒక మాట ఉంది. ఏంటంటే విశ్వసించువాడు కలవరపడడు. ఈ మాటను మనం అనేక సందర్భాల్లో మన జీవితాల్లో గనక ఆలోచన చేస్తే అనేక సందర్భాలు అనేక విషయాలు మన జీవితాల్లో కలవరానికి గురి చేస్తూ ఉంటాయి. కొన్ని వార్తలు విన్నప్పుడు కలవరపడిపోతూ ఉంటాం.
కొన్ని దృశ్యాలు మనం చూసినప్పుడు కలవరపడిపోతూ ఉంటాం. కొన్ని పరిస్థితులు మన జీవితాల్లోకి వచ్చినప్పుడు మనం ఏమవుతామంటే కలవరపడిపోతూ ఉంటాం చాలా. అయితే ఎవరైతే తమ జీవితాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు అనే పునాది మీద కట్టుకుంటారో, అదే యేసు ప్రభు వారు ఏమన్నారంటే, నా మాట విని వాటి చొప్పున చేయువాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. వాన వచ్చెను, వరదలు ఆ ఇంటి మీద కొట్టెను, గాలి విసిరి కొట్టెను, కానీ అది బండ మీద వేయబడినది గనక, బండ మీద కట్టబడిన ఇల్లు గనక అది పడిపోలేదు అన్నాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ కూడా అదే మాట చెబుతున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక పునాది రాయిగా ఉన్నాడు. ఆయన మీద గనక మనం కట్టబడుతూ ఉన్నట్లయితే మన ఆత్మీయ జీవితాలు, మన విశ్వాస జీవితాలు, మన భక్తి జీవితం ఆయనను పునాదిగా మనం కలిగి మనం కట్టబడుతూ ఉన్నట్లయితే, ఆయన పైన, ఆయనలో మనం జీవిస్తూ ఉన్నట్లయితే, ఆయనలో మనం విశ్వాసము కలిగిన వారమైతే, మన జీవితాల్లో ఏ ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినా మనం కలవరపడమో. దేవునికి స్తోత్రం. బైబిల్లో కొన్ని సందర్భాలు చూపిస్తాను. మరి ఒకానొక సందర్భంలో ఇశ్రాయేలు దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు. ఆయన పేరు ఎలీషా. ఆ ఎలీషా ప్రవక్త మరి ఒక ప్రాంతంలో ఒక గ్రామంలో నివాసం చేస్తున్నాడు. ఆయన దగ్గర ఒక సేవకుడు ఉన్నాడు. ఆయన పేరు గెహజీ. ఈ ఎలీషా గెహజీలు ఇద్దరు కూడా ఒక ప్రాంతంలో మరి గుడారం వేసుకొని అక్కడ నివాసము చేస్తున్నారు చెప్పి సిరియా దేశము రాజు కొంతమంది సైనికుల్ని పంపిస్తున్నాడు. ఎందుకు పంపిస్తున్నాడంటే, సిరియా దేశము ఇశ్రాయేలు పక్కనే ఉన్న దేశం. అది అనేక సార్లు సిరియా దేశం ఇశ్రాయేలు దేశం మీదకి యుద్ధానికి దండెత్తి రావాలని చాలాసార్లు ప్రయత్నం చేస్తే, ఆ ప్రయత్నాలన్నీ కూడా ఇశ్రాయేలు రాజు తిప్పి కొడతా ఉన్నాడు. వాళ్ళు వచ్చే ముందే వీళ్ళు సిద్ధపడిపోతున్నారు. వాళ్ళు వచ్చే ముందే వాళ్ళని ఎదుర్కోవడానికి కావలసిన ఆలోచనలన్నీ కూడా వీళ్ళు రెడీ చేసుకొని ఉంటున్నారు. ఆ సిరియా రాజుకి అర్థం కావట్లా, అరే మనం ఇక్కడ బయలుదేరుతున్న సంగతి ఇశ్రాయేల్ దేశంలో ఉన్న రాజుకి ఎలా తెలుస్తుంది, ఇక్కడ మనం యుద్ధానికి బయలుదేరిన సంగతి అక్కడున్న వాళ్ళకి ఎలా తెలుస్తుంది అని ఆలోచన చేస్తే, ఒక ఆయన అన్నాడు, ఆ సిరియా దేశం రాజుతో అన్నాడు ఒక ఆయన, అయ్యా అక్కడ ఒక ప్రవక్త ఉన్నాడు, ఎక్కడ ఇశ్రాయేలు దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు, మనం ఇక్కడ రాజ అంతఃపురంలో మాట్లాడుకున్న మాటలన్నీ కూడా ఆయన అక్కడ నుండే దేవుని ఆత్మ ద్వారా గ్రహించి ఎప్పటికప్పుడు ఆ ప్రజలను అప్రమత్తం చేస్తున్నాడు, ఆ రాజుని అప్రమత్తం చేస్తున్నాడు, జాగ్రత్త పడమని చెబుతున్నాడు. అందువల్ల మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇశ్రాయేల్ దేశం మీదకి మనం దండెత్తి వెళ్ళలేకపోతున్నాం అని చెప్పి అతను సిరియా రాజుతో చెప్పాడు. ఇక సిరియా రాజు ఏం చేశాడంటే, అయితే వెంటనే ఆ ప్రవక్తను బంధించి మన చెరసాల్లో పడేయండి తీసుకొచ్చి అని కొంతమంది సైనికుల్ని పంపించాడు. పంపిస్తే ఆ సైనికులు అర్ధరాత్రి వేళ వచ్చారు. వచ్చి ఈ ప్రవక్త ఉన్నటువంటి ఆ ఇంటి చుట్టూ కూడా సైనికులు ముట్టడి వేశారు. ఇక తెల్లవారి 3 గంటలు ఆ ప్రాంతంలో ఆ ప్రవక్త దగ్గర ఒక శిష్యుడు ఉన్నాడు. ఆయన పేరు గెహజీ. ఆయన పెందలకడ లేచి ఆ ఇంటి బయటకు వచ్చి చూశాడట. ఎవరున్నారు అంటే శత్రువులు, సైనికులు ఆ ఇంటి చుట్టూ కూడా ముట్టడి వేసి ఆ ప్రవక్తను బంధించడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడైతే వారిని చూశాడో వెంటనే కేకలు వేస్తూ, రాజుల 2వ గ్రంథము 6వ అధ్యాయము 15వ వచనం నుండి ఈ మాటలు మనం చదువుకోవచ్చు. దైవజనుడైన అతని పనివాడు ఆ సేవకుడు పెందలకడ లేచి బయటికి వెలుపలికి వచ్చినప్పుడు ఆ గుర్రములను, రథములను, రౌతులను, ఆ సైన్యము
అదిగో చూడండి, ఆ చుట్టూ కూడా, ఆ గ్రామం చుట్టూ కూడా చుట్టుకొని ఆ సైన్యము, ఏమండి, గుర్రాలు, రథాలు, సైన్యము, శత్రువులు ఆ పట్టణం చుట్టూ కూడా చుట్టుముట్టినటువంటి సంగతిని చూచాడు. అంతటా ఆ పనివాడు ఏం చేశాడు? అయ్యో అని గొప్ప కేక వేస్తున్నాడు. ఈ మాట మనం ఆలోచన చేద్దాం. ఎప్పుడైతే ఈ సైనికులు, గుర్రాలు అన్నీ కూడా ఇంటి చుట్టూ కూడా, ప్రాంతం చుట్టూ కూడా చుట్టుముట్టారో ఒక గొప్ప కేక వేశాడు. ఏమిటది? అది కలవరంతో కూడినటువంటి కేక. అది ఏమండి, అది మామూలు కేక కాదు. అది ఎప్పుడైతే ఈ సైనికులను చూశాడో, శత్రువులను చూశాడో, వెంటనే ఆ సేవకుని యొక్క మనసులో ఏమొచ్చింది? కలవరం వచ్చేసింది. అయ్యో దైవజనుడా అని కేక వేస్తూ ఇంటి లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ సంగతి ఎవరికి చెప్పాడంటే ఎలీషా ప్రవక్తకి చెప్పాడు. అయ్యా, ఈ చుట్టూ శత్రువులు, సైనికులు ముట్టడి వేశారయ్యా అని చెప్పేసి ఆ దైవజనుడికి చెప్పాడు. వెంటనే దైవజనుడు అంటున్నాడు, అక్కడ చదవండి, దైవజనుడు అంటున్నాడు, నువ్వు భయపడొద్దు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు భయపడొద్దు, నీవు కలవరపడొద్దు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. చదవమ్మా. మన పక్షాన ఉన్నవాడు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి యెహోవా వీడు చూచున్నట్లు దయచేసి వీని కళ్ళను తెరువమని ఎలీషా ప్రార్థించగా యెహోవా ఆ పనివాని యొక్క కన్నులను తెరవజేసెను గనుక వాడు ఎలీషా చుట్టూ పర్వతము, అగ్ని, గుర్రములు, రథములు నిండి ఉండుట చూచెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని పిల్లలారా, ఇక్కడ గమనించండి. ఆ పనివాడు కలవరపడ్డాడు. అయ్యో, ఈ సైనికులు మనం చుట్టుముట్టారు, దైవజనుడా, ఇప్పుడు మనము ఏం చేయాలి? దైవజనుడు అంటున్నాడు కదా, నువ్వు భయపడవద్దు, కలవరపడవద్దు. మన పక్షమున ఉన్న వారు వారి పక్షాన ఉన్న వారి కంటే గొప్పవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా అని చెప్పి ఆ దైవజనుడు ప్రార్థన చేశారట. ప్రభువా, ఇతని కళ్ళను తెరువయ్యా అని ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేశాడంటే ఆ పనివాని యొక్క మనోనేత్రములను తెరిచాడంట. దేవునికి స్తోత్రం. అంటే ఆ పనివాడు గుడ్డివాడని కాదు. ప్రియ దేవుని పిల్లరా, మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే దేవుని యొక్క కార్యములను మనం చూచే కన్నులు మనకు కావాలి. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క కార్యములను చూసే కన్నులు కావాలి. దేవుని యొక్క కృపను చూసే కన్నులు కావాలి మనకి. మనం అనేక దృశ్యాలు మనం చూస్తాం, వ్యక్తుల్ని చూస్తాం, అనేక చోట్ల మనం చూస్తూ ఉంటాం. కానీ దేవుని యొక్క మహిమను చూచే కన్నులు మనకు కావాలని మనం గుర్తించాలి. దేవునికి స్తోత్రం. అందుకే ఒక భక్తుడు పాట పాడతాడు, అంటాడు కదా, నిన్ను చూచు కన్నులు, నిన్ను చూచు మనసు, యేసయ్యా నాకియ్యవయ్యా. ఏం చూడాలంట? ఏమండి, మనం చాలామందిని చూస్తాం, మనుషులందరం చూస్తాం, కానీ పక్కనే ఉన్న దేవుని చూడలేకపోతున్నాం మనం. ఏమండి, ఈ పనివాడు చూడండి, శత్రువులందరినీ చూస్తున్నాడు, గుర్రాలు, రథాలు చూస్తున్నాడు, కానీ ఇదిగో మరి దేవుని యొక్క సన్నిధిని చూడలేకపోతున్నాడు. అప్పుడు దైవజనుడు అన్నాడు, ప్రభువా, యెహోవా, ఇతడు చూచున్నట్లుగా ఇతని కన్నులను తెరవమనగా దేవుడు వాని కన్నులను తెరిచాడు. అప్పుడు ఏం కనబడి అంటే ఎలీషా చుట్టూ, ఆ ఇంటి చుట్టూ, ఆ ప్రాంతం అంతా కూడా అగ్ని గుర్రములు, అగ్ని రథములు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అవంట వారి చుట్టూ తిరుగుతున్నాయంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత గొప్ప ఆశ్చర్య కార్యాన్ని చూశాడు ఆ పనివాడు.
ఇక అప్పుడు ఎలా ఉండి ఉంటుంది, అతని యొక్క మనస్సు ఎలా ఉండి ఉంటుంది? చాలా ధైర్యంగా ఉండి ఉంటుంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దేవుడు అంటున్నాడు కదా, నువ్వు భయపడొద్దు, నువ్వు కలవరపడొద్దు. ఏ పరిస్థితి ఉన్నా సరే, శత్రువైనా మరి ఎవరైనా సరే, నీ మీదకి ఎవరో రారో, నీ పక్షాన నేనున్నాను. దేనికి స్తోత్ర. మన పక్షాన ఎవరున్నారండి? మన పక్షాన ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు. మన పక్షాన ఆయన యుద్ధం చేసే దేవుడు, ఆయన మన పక్షా నుండి గొప్ప కార్యాలు చేసే దేవుడు, ఆయన మన పక్షా నుండి ఆయన సహాయం చేసే దేవుడు, మన పక్షా నుండి అనేక సమస్యల నుండి మనకు విజయాన్ని ఇచ్చే దేవుడు ఆయన. మనం భయపడవలసిన, కలవరపడవలసిన అవసరము లేనే లేదు. దేనికి స్తోత్ర. నువ్వెప్పుడైతే ఆ సమస్యలో ఉన్నావో, నువ్వు దేవుని వైపు చేతులెత్తినప్పుడు దేవుడు నీ పక్షాన కార్యాలు జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇది మొదటి సందర్భం. రెండవ సందర్భం ఏంటంటే, యోబు గ్రంథంలో మరి యోబు గురించి మనకు తెలుసు. యోబు చాలా భయభక్తులు గలవాడు, యథార్థవంతుడు, చెడుతనమును విసర్జించినవాడు, ఏమంటే మంచి ప్రార్థనాపరుడు. ఇటువంటి యోబు జీవితంలో ఒకానొక సందర్భంలో ఏం జరిగిందో మనందరికీ తెలుసు. యోబు తన ఇంటిలో కూర్చొని ఉన్నప్పుడు ఒకడు పరిగెత్తుకుంటూ వచ్చి అన్నాడు, అయ్యా, నీ కుమారులు కుమార్తెలు అందరూ కూడా ఒక ఇంటిలో ఉండి వారు భోజనం చేస్తూ ఉండగా ఆకాశం నుండి సుడిగాలి వచ్చి ఆ ఇంటి మీద కొట్టినప్పుడు ఆ ఇల్లు కూలిపోయి వారందరూ కూడా ఆ ఇంటి లోపల పడి, ఆ ఇంటి కింద పడి చనిపోయారయ్యా. ఆ సంగతి చెప్పడానికి నేనొక్కడనే నీ దగ్గరికి పరిగెత్తుకుంటా వచ్చాను అని చెప్పాడు. ఆ సంగతి అలా చెబుతూ ఉండగానే ఈలోపు ఇంకొకడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. వాడేమన్నాడంటే, అయ్యా, పొలంలో పశువులు మేస్తూ ఉండగా, మన యొక్క పశువులు మందలు అన్నీ కూడా పొలంలో మేస్తూ ఉన్నాయి. ఈలోపు ఆకాశం నుండి ఒక పెద్ద శబ్దం పిడుగుపడి అవన్నీ కూడా పొలంలోనే కాలిపోయాయ్యా. ఆ పశువులన్నీ చనిపోయినాయి. ఆ సంగతిని చెప్పడానికి నేను ఒక్కడనే మిగిలి ఉండి నీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాను అని అన్నాడు. ఈ సంగతి చెబుతూ ఉండగానే ఇంకొకడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. వాడేమంటున్నాడంటే, అయ్యా, శత్రువులు వచ్చి మనం కళ్ళములో ఉన్నటువంటి ధాన్యమంతా కూడా వాళ్ళు దోచుకొని మన పొలాలన్నీ తగలబెట్టేశారు. ఈ సంగతి చెప్పడానికి నేను మాత్రమే మిగిలి ఉండి నీ దగ్గరికి వచ్చానయ్యా అని చెబుతా. అంటే కనీసం ఆలోచించుకునే సమయం కూడా లేదు. కనీసం అరే ఏంటి, ఎలా జరిగింది, ఇది ఎందుకు జరిగింది, ఇది అసలు ఇక్కడ బాగానే ఉంది కదా, అక్కడేం జరిగింది, అసలు ఎందుకు ఇంత నష్టం జరుగుతుంది అనేటటువంటి ఆలోచించుకునే సమయం కూడా వారికి ఆయనకి లేదు. ఒకళ్ళ వెంబడి ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇలాంటి దుర్వార్తలు చెబుతూ ఉంటే, ప్రియ దేవులారా, అన్నీ విన్న తర్వాత యోబు అంటాడు కదా, నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరిగా వచ్చి తిని నేను మరలా దిగంబరిగానే వెళ్ళిపోతాను. అయ్యా దేవా, ఇవన్నీ నీవిచ్చినవే కదా ప్రభా, ఇవన్నీ నీవిచ్చినవే కదా. ఈ వాకిళ్ళు, ఇళ్ళు, ఈ వాకిళ్ళు అన్నీ కూడా, పిల్లలు, ఇదంతా కూడా నీవిచ్చిందేగా ప్రభువా. యెహోవా ఇచ్చెనో యెహోవాయే తీసుకొని పోయినను. యెహోవా నామమునకు స్తుతి కలుగునుగా కానీ ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ప్రియ దేవులారా, కొంచెము కూడా కలవరపడలా యోబు. అయితే భార్య వచ్చి అంటుంది కదా, ఏందయ్యా నువ్వు, బిడ్డలు, ఆస్తి అన్నీ పోయినా సరే దేవుని స్తుతించడం మానవాయిక, నువ్వు దేవుని స్తుతించడం మానవా? దేవునికే స్తుతి అంటున్నావు, దేవునికే మహిమ అంటున్నావు, ఇంకా ఎందుకయ్యా నువ్వు దూషించి నీవు కూడా మరణము కమ్ము అని అంటే, యోబు అంటున్నాడు భార్యతో, నీవు మూర్ఖురాలి వలె
మాట్లాడవద్దు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ మాటల్లో ఏ ఒక్క మాట అయిననో దేవునికి వ్యతిరేకముగా మాట్లాడి యోబు పాపము చేయలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు తనకు అన్యాయము చేశానని దేవుడు యోబు చెప్పలేదు. మనం ఎన్నిసార్లు అనుకుంటామో దేవుడు ఎంత అన్యాయం చేశాడు నాకని, దేవుడు నాకు ఎంత అన్యాయం, ఎన్ని నిష్ఠూరపు మాటలు మాట్లాడతామో కదా. మనకి ఒక సమస్య ఎదురైతే, ఒక కష్టం ఎదురైతే, లేకపోతే మన హృదయం బాధపడే ఒక సంఘటన జరిగితే ఎన్నిసార్లు మనం అనుకుంటాం, దేవుడు నాకు ఎందుకు ఎంత అన్యాయం చేశాడు, దేవుడు నాకు ఎందుకు ఎంత విడిచిపెట్టేశాడు, దేవుడు నన్ను ఎందుకు మర్చిపోయాడు, ఎన్నిసార్లు అనుకుంటామో మనం. కానీ ఇక్కడ బైబిల్లో ఏముందో తెలుసా? ఆయనను విశ్వసించువాడు ఎప్పుడు కలవరపడడు. నీ మనసు ఆయన మీద ఆధారపడితే, నువ్వు ఆయన యందు విశ్వాసం ఉంచితే, నీ జీవితం, నీ ఆత్మీయ జీవితం యేసుక్రీస్తు అనే బండ మీద నువ్వు కట్టబడుతూ ఉంటే నువ్వు కలవరపడవు, నువ్వు చాలా ధైర్యంగా ఉంటావు. హల్లెలూయా. యోబు ఎప్పుడైతే ఒక్క మాట విషయంలో కూడా పాపం చేయకుండా దేవుడు నాకు అన్యాయం చేశానని చెప్పకుండా ఎప్పుడైతే ఉన్నాడో, ఆ యోబు గ్రంథం చివరి చరిత్ర ఏం చెబుతుందంటే, దేవుడంట యోబును రెండింతలుగా ఆశీర్వదించెను. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని పిల్లరా, ఎందువల్ల అతడు కలవరపడలేదు, అతడు భయపడలేదు. యెహోవా ఇచ్చెనో యెహోవా తీసుకు, ఆయనకే మహిమ స్తుతి కలుగునుగాక. ప్రియ దేవుని పిల్లరా, దేవుని మీద మన యొక్క ఆత్మీయ జీవితాలు కట్టబడుతున్నప్పుడు దేవుడు మనలను రెండింతలుగా ఆశీర్వదిస్తాడు. ఆయన రెండింతలుగా. మొదట ఒకవేళ చిన్న శ్రమ వస్తే రావచ్చుగాక, మొదట ఒకవేళ చిన్న కష్టం వస్తే రావచ్చుగాక, ఆ కష్టంలో, ఆ బాధలో, ఆ శ్రమలో, లేకపోతే ఆ చిన్న అనారోగ్యంలో నువ్వు దేవుని యందు నమ్మకముగా జీవించినట్లయితే రెండింతల ఆశీర్వాదాన్ని దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు కలవరపడవలసిన అవసరము లేనే లేదు. దేనికి స్తోత్ర. హల్లెలూయా. ఇక మూడవ సందర్భం ఏంటంటే, మనకు తెలుసు దానియేలు గ్రంథంలో 3 భక్తులు ఉన్నారు. ఆ రాజు ఏం చేశాడంటే, పెద్ద తాడి చెట్టు అంత విగ్రహాన్ని తయారు చేయించి అక్కడ నిలబెట్టించాడు. అందరూ కూడా ఆ విగ్రహానికి మొక్కాల్సిందే. ఎవడైనా ఒకవేళ మొక్కకపోతే వాడిని అగ్నిగుండంలో పడేస్తాం. ఈ భక్తులు 3 కూడా మేము ఆ విగ్రహానికి మొక్కము, ఆ విగ్రహానికి మొక్కం. వారు ఏమి కలవరపడినట్టుగా ఏం కనపడతలేదు అక్కడ. ఏమండి, ఒకవేళ రాజు అడిగాడు కదా, ఏంటయ్యా షడ్రకు మెషక్ అబేద్నెగో ఏంది మీ సంగతి ఏంది అని చెప్తున్నప్పుడు వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఇదిగో అబేద్నెగో, ఇదిగో నెబుకద్నెజరు. ఎవరైనా ఏమంటారు? రాజుగారు అంటారు. వీళ్ళ రాజుగారు అని కూడా అంటలా, ఏమంటున్నారు? నెబుకద్నెజరు అని పేరు పెట్టి పిలుస్తున్నారు. అసలు పేరు పెట్టి పిలిస్తే ఊరుకుంటాడండి రాజు? అదీగాక చక్రవర్తి ఆయన పేరు పెట్టి పిలవడానికి ఎన్ని గుండెలు ఉండాలో తెలుసా? నెబుకద్నెజరు, ఈ విషయంలో నీకు సమాధానం చెప్పవలసిన అంత అంత చింత మాకు లేదు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. నీకు సమాధానం చెప్పవలసిన అవసరం కూడా లేదు. ఎంత ధైర్యం అండి అసలు వాళ్ళకి. ఏమండి, పక్కనేమో అగ్నిగుండం భగభగ మండిపోతుంది. ఎప్పుడైతే ఈ మాట అన్నారో రాజు కోపము 7 అంతలుగా మండిందంట. దేవునికి స్తోత్రం. అగ్నిగుండం 7 అంతలు చేశాడంట. ఒకంతగా ఉన్నటువంటి అగ్నిగుండాన్ని 7 అంతలుగా మార్చాడట. వారిని తీసుకొని వెళ్ళి అగ్నిగుండంలో పడవేశారు. అప్పుడన్నా కలవరపడ్డారు వీళ్ళు? కలవరపడలా. అగ్నిగుండంలో పడవేయబడిన తర్వాత రాజు కలవరపడడం మొదలుపెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రాజు కలవరపడిపోతున్నాడు. ఏంటో ఏమంటున్నాడు తెలుసా? మనం ఎంతమందిని వేసామయ్యా లోపల అంటే 3 రాజా, మరి నాకేంది 4 కనబడుతున్నారు? రాజుకి కలవరం ఎక్కువైపోయింది. రాజు నెమ్మదిగా ఉండలేకపోతున్నాడు. రాజుకి కలవరం ఎక్కువైపోయింది. నాకేంది 4 కనపడుతున్నారు? మన 3 కదా వేసింది, వాడిని బయటికి తీసుకురామంటే ఆ 3 బయటికి తీసుకొచ్చారు. తీరా చూస్తే అగ్ని వాసన కూడా వాళ్ళకి అంటలేదట.
వేసిన వాళ్ళేమో కలవరపడుతున్నారు, అగ్నిలో ఉన్న వాళ్ళేమో చాలా నెమ్మదిగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఎవరైతే క్రీస్తు అనే బండ మీద కట్టబడతారో, ఏ కుటుంబం అయితే క్రీస్తు అనే బండ మీద కట్టబడుతుందో, ఏ యొక్క జీవితాలు అయితే క్రీస్తు అనే బండ మీద కట్టబడతాయో, వారు ఎన్నడూ కూడా కలవరపడరో. దేవునికి స్తోత్రా. హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఎవని మనసు నీ మీద ఆనుకున్నో వారిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడే దేవుడు ఆయన. ప్రియ దేవులారా, మన జీవితాలు ఎన్నో ఎదురవుతూ ఉంటాయి. మనం ఏమనుకుంటామంటే, సాఫీగా సాగిపోయినంతకాలం కూడా దేవుడు మంచోడు అంటాం మనం. దేవునికి కూల్గా ఉన్నంతసేపు దేవుడు మంచోడు అంటాం మనం. ఏదన్నా ఒకవేళ కష్టం వస్తే, ఏదన్నా శ్రమ వస్తే, ఏదన్నా బాధ వస్తే, దేవుడు నన్ను ఎందుకు ఈ శ్రమకు అప్పగించాడు, ఎందుకు నన్ను మర్చిపోయాడు దేవుడు, ఎందుకు నన్ను ఆయన విడిచిపెట్టేశాడు, ఎన్నోసార్లు మనం కలవరపడిపోతూ ఉంటాం. కానీ ఇక్కడ బైబిల్లో ఏముందంటే, విశ్వసించేవాడు, ఎవడైతే దేవుడిని విశ్వసిస్తున్నాడో, ఎవడైతే ఆయన నామమునందు విశ్వాసం కలిగి ఉన్నాడో, ఎవడైతే దేవుని శక్తి యందు విశ్వాసం కలిగి ఉన్నాడో, వాడు ఎన్నడూ కూడా కలవరపడడో. దేవునికి స్తోత్రా. ఈ రోజున వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, ఇదిగో నా యందు విశ్వసించువాడు ఎవడు కూడా కలవరపడడు. ఒకవేళ మన జీవితంలో ఎదురైన ఏ సమస్య అయినా సరే, ఆయన మన పక్షా నుండి మనకు జయమిచ్చే దేవుడు ఆయన. హల్లెలూయా. మన పక్షా నుండి ఆరోగ్యం ఇచ్చే దేవుడు ఆయన. హల్లెలూయా. మన పక్షా నుండి పోషించే దేవుడు ఆయన. హల్లెలూయా. ఇశ్రాయేలు వెలుచుండగా ఇదిగో 40 సంవత్సరాలు ఆకాశం మన్నాతో పోషించిన దేవుడు ఆయన. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఎంతమందిని పోషించాడు ఆయన? వాళ్ళందరూ మోషే దగ్గరికి వచ్చి, ఇశ్రాయేలీలు, మాకు పద్దాక ఈ మన్నానైనా, మాకు ఇవాళ మాంసం కావాలన్నాడు. ఏం కావాలమ్మా? మాంసం కావాలండి మోషే అన్నాడు కదా. ఓరు బాబు, నేను ఎక్కడ తీసుకొచ్చి ఉంటారా మీ అందరికీ? 1 కేజీయా 2 కేజీలా? దాదాపుగా 28 లక్షల మందికి ఏం కావాలి? అమ్మ బాబాయ్, మోషేకి గుండెలు ఎదిరిపోయినాయి. ఎంతమందికి నేను ఈ అరణ్యంలో ఎక్కడ తీసుకొచ్చి ఉంటారా బాబు అని దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేశాడు. అయ్యా, వీళ్ళ మాంసం అడుగుతున్నారయ్యా, నేనేం చేయను ప్రభువా, వీళ్ళ మాంసం అడుగుతున్నారా అంటే, దేవుడు అంటున్నాడు కదా, మోషే, యెహోవా బాహుబలము తక్కువ ఆయన. దేవునికి స్తోత్రా. రేపు వీళ్ళందరూ మాంసం తింటారన్నాడు. దేవునికి స్తోత్రా. ఎంత గొప్ప దేవుడు అండి, ఎంత గొప్ప దేవుడు. ఆయన యందు విశ్వాసం కలిగిన వాడు ఎన్నడూ కలవరపడు. నువ్వు ఒకవేళ ఏ సమస్య అన్నా కావచ్చు, ఏదన్నా కావచ్చు, కానీ నువ్వు ప్రభు వైపు చూడు, దేవుడు నీ పక్షాన ఉంటాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.